అటువంటి అమ్మవారి విగ్రహాన్ని నదిలో మామూలుగా ఇష్టపూర్వకంగా చేస్తే నిమజ్జనం అంటారండి. అలా ఇష్టం లేకుండా ప్రజల ఆమోదం లేకుండా పోగేస్తే హత్య కింద లెక్కేస్తారండి. ఖచ్చితంగా అమ్మవారిని హత్య చేశారు అంతే, మా ధర్మాన్ని హత్య చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితులు మాకు కావాల్సిందంటే మా అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, ఇచ్చే అవకాశం కలగజేయండి. తమరు మంచి మనసు చేయండి. అలాగే ఎస్ఐ గారు మణికుమార్ గారు ఒక మాట నేను మీకు మాట్లాడిన మాట వెంటనే నేను నువ్వు అని అన్నానంటే మీరు ఫర్దర్గా ఏమవుతుంది నేను నా మాట భవిష్యత్తులో మా గ్రామం ఇంకా మీరు అయ్యా మిగతా విషయాలు ఊరు గ్రామ పెద్దలు ఉండండి. అయ్యా వినండి, ఒక మాట వినండి, మైక్లో అందరూ వినండి. మనకి గ్రామంతోనూ డిపార్ట్మెంట్తో అవినావ సంబంధం. మీరు ఇప్పుడు మేము కూడా కోట ఉంటాం, వెళ్ళిపోతాం అంతే కదా. మనకు కావాల్సిన అమ్మవారు తీసేశారు కాబట్టి డిఎస్పీ గారు వచ్చారు, అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అనుమతిస్తా అని చెప్పి అంటున్నారు. ఇది డిఎస్పీ గారు మంచి మనసుతో పెద్ద మనసుతో వారు ఒక 4 అడుగులు దిగొచ్చి మీ అందరి కోసం, మీ గ్రామ సంరక్షణ కోసం వారు రావటం దగ్గర కలతారు కనుక వారికి ధన్యవాదాలు తెలుపుతాం గట్టిగా. విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుందాం. విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని పూజ ప్రారంభిస్తాం. మీరు విగ్రహం తీసుకుంటే నేను ఉండి ఆవాహన చేసి ఇక్కడ ప్రాయశ్చిత్త కార్యక్రమం ఉంటున్నప్పుడు ఆ మంత్రాలు వేరుగా ఉంటాయి. ఆ దోష నివారణ చేసి నేను ఏర్పాటు చేసి అయితే మనం కరోనా నిబంధనలు వారు చెప్తున్నారు కాబట్టి మనం జాగ్రత్తగా ఒక బ్యాచ్ వచ్చిన తర్వాత దర్శనం చేసుకునే కదా ఇంకో బ్యాచ్ వచ్చేట్టుగా మీ గ్రామంలో మీ నిర్ణయం మీ ఇష్టం, మీ ఇష్టం. మీరు చేసిన ఫేస్బుక్ ద్వారా, మీకు వాట్సాప్ ద్వారా, గ్రూపుల ద్వారా మీరు ఇచ్చిన మెసేజ్ విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల ఐక్యవేదిక అంటే 30 తెలంగాణలో ఆంధ్రాలో 30 సంవత్సరాలు కలిసి ఏర్పడిన వ్యవస్థ నన్ను పంపించారు. వాళ్ళందరూ కూడా వారికి కూడా తెలియపరుస్తాను. ఇది మీ విజయమే.